నా కళల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమయుద్ధం పార్ట్ 7. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దేవ్ సీరియస్గా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్పై కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అతను అతని క్యాబిన్లోకి వెళ్ళగానే స్టాఫ్ మెంబర్స్ అందరూ గుసగుసగా అతని వెనకాల మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒరేయ్, సార్ ఈరోజు చాలా కోపంగా ఉన్నాడు. అవునురా, సార్ ఎందుకు అలా ఉన్నాడో ఏమో. ప్రాజెక్ట్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయింది కదా. అయ్యో, నీకు తెలీదారా? నువ్వు ఇంకా ప్రాజెక్ట్ వర్క్లోనే ఉన్నావా? అతని చెల్లెలు ఎవడినో పెళ్లి చేసుకుందంట. అందుకే సార్ మన మీద కోపాన్ని చూపిస్తున్నాడు. అయ్యయ్యో పాపం, అవునా? సార్ అందుకే చాలా డల్గా అనిపిస్తున్నాడు. ఇంత ఆస్తి ఉంది. సార్ ఒక మంచి సంబంధం చూసి వాళ్ళ చెల్లి పెళ్ళి చేయలేడా? ఆ అమ్మాయి ఎందుకు తొందరపడిందో ఏమో అని స్టాఫ్ మెంబర్లో ఒక అమ్మాయి దేవి గురించి జాలి పడుతూ అతనిపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడింది. హలో మేడం, మీరు జాలి పడింది, ప్రేమ చూపించింది చాలు. సార్ కూడా తక్కువేమీ కాదు. అతను కూడా నిన్ననే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ విషయం నీకు తెలియదా అని అతను అనగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అవుతూ, వాట్, దేవ్ సార్ అంత పని చేశాడా? నేను నమ్మలేను. నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా. హా, అవును మరి. నువ్వు నాకు వదిన వరుసవి, దేవ్ అన్నయ్య వరుస కదా. అందుకే నిన్ను ఆట పట్టిస్తున్నాను. ఒక్కసారి అతని మీద పెంచుకున్న ప్రేమను పక్కన పెట్టి పేపర్లో వచ్చిన వార్తను చూడు. ఈరోజు ఏ ప్రింట్ పేపర్ చూసినా ఈ అన్నా చెల్లెళ్ళ పెళ్లి స్టోరీనే ఉంది. కావాలంటే చూడండి అంటూ అతను దేవ్ వస్తున్నాడు అని తెలియగానే కబోర్డ్లో దాచిన న్యూస్ పేపర్ని బయటికి తీసి అందరికీ చూపించాడు. ఆ న్యూస్ చూసి అక్కడ పనిచేసే అమ్మాయిలు చాలా హర్ట్ అయ్యారు. అయ్యయ్యో, సార్ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాము. అతను మా వైపు ఒక చిరునవ్వుతో ఒక చూపు చూస్తే చాలు అనుకున్నాము. అలాంటిది ఇప్పుడు అతను పూర్తిగా మరొకరికి సొంతం అంటే తట్టుకోలేకపోతున్నాము. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో, ఆమె ఫోటో పేపర్కి వచ్చిందా అంటూ పేపర్ మొత్తం దేవ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూడాలి అని వెతుకుతూ ఉన్నారు. దేవ్ గురించి తెలియగానే వాళ్ళ మేనమామ కొడుకు రాజేష్ అతన్ని కలవడం కోసం ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే స్టాఫ్ మెంబర్స్ అంతా గుసగుసగా మాట్లాడుకోవడం విని వాళ్ళపై కోప్పడ్డాడు. మీ బాస్ గురించి మీరు ఇలాగే ఆలోచిస్తారా? అయినా అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఒక్కసారి కూడా ఆలోచించరా? ఒకవేళ మీ సార్ పరిస్థితిలో మీరు ఉంటే ఏం చేసేవారు? అయినా దేవ్ లాంటి మనిషి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలడు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇక మీరు మీ పని చూసుకోండి. అతని సమస్య గురించి అతనే ఆలోచిస్తాడు. మీరు ఎక్కువ శ్రమ పడకండి అంటూ అతను దేవ్ క్యాబిన్లోకి వెళ్ళాడు. దేవ్, దేవ్ బావా, ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? ఆఫీస్లో మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? అయినా ఇంటి సమస్యలు ఆఫీస్లో చర్చించకూడదు కదా. రాజేష్, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? మామయ్య వాళ్ళందరూ బాగున్నారా? హా, మేమందరం బాగానే ఉన్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మా నాన్న సంధ్య తన కోడలు అని నిన్నటి వరకు ఎంతగానో మురిసిపోయాడు. మా చెల్లెలు కాంచన మీ ఇంటికి కోడలుగా వస్తుంది అని మేము కూడా ఎంతగానో ఆశపడ్డాము. కానీ ఏం జరిగింది? మేమెవ్వరం ఇలాంటి సంఘటన ఊహించలేము. కనీసం నువ్వైనా మాతో ఒక్క మాట చెప్పి ఉంటే
సంధ్యని అక్కడే వదిలేసి వచ్చేవాళ్ళం కాదేమో. వాడు ఎవడైనా సరే కాళ్ళు చేతులు విరిచేసి సంధ్యని మనతో పాటు తీసుకొని వచ్చేవాళ్ళం. రాజేష్, ప్లీజ్, అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నువ్వు ఇలా మాట్లాడడం బాలేదు. ఏం జరిగింది బావా? వాడేవాడో మన సంధ్యాని ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, అంతే కదా? కాదు, సంధ్యని వాడిని పెళ్లి చేసుకుంది. అసలు సంధ్య నా చెల్లెలు అని తెలిస్తే వాడు ఆమె వైపు కూడా చూసి ఉండేవాడు కాదు. అవునా? ఎవడు వాడు? నాకు తెలుసా? హా, తెలుసు. మనం చిన్నప్పుడు కలిసే చదువుకున్నాం. అవునా? ఎవరు వాడు? సూర్య. వాట్? ఏమంటున్నావు బావా? సూర్యనా? అంటే నేను అనుకుంటున్నా సూర్యవర్ధనేనా? హా, అవును, వాడే. అయ్యో బావా, ఎంత పని చేసింది సంధ్య. పోయి పోయి వాడిని పెళ్లి చేసుకుందా? వెయిట్ వెయిట్, కాదు, అసలేమన్నావు? సంధ్యాని వాడిని పెళ్లి చేసుకుంది అంటున్నావు కదా? కాదు, వాడు పగపట్టిన పాము. నేను సంధ్యను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిసే నా మీద నీ మీద కక్ష సాధించాలని సంధ్యాని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి నువ్వు బాగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. అలా రాజేష్ దేవ్కి సూర్యపై ఇంకా ద్వేషాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న పల్లవి దేవ్ గురించే ఆలోచిస్తూ వాళ్ళమ్మ రేణుక వద్దకు వెళ్ళి భయపడుతూనే, ఆంటీ, మీ అబ్బాయి గారు నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఈరోజు ఆఫీస్కి కూడా అలాగే వెళ్ళిపోయాడు. మీరు సరే అంటే నేను ఆయన కోసం భోజనం పంపిస్తాను. ఆవిడ మౌనంగా ఉండి పల్లవి వైపు ఒక్క లుక్కిచ్చి, ఏంటి, పంపిస్తావా? అంటే నువ్వు మహారాణిలా ఇంట్లోనే కూర్చుంటావా? అయినా నువ్వు మా వాడిని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా. వాడిని మాయ చేసి నాతో కూడా చెప్పకుండా నిన్ను సరాసరి ఇంటికే తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వాడు ఏదో బాధలో ఉంటే వదిలేస్తావా? నువ్వే తీసుకొని వెళ్ళు అని ఆవిడ చెప్పగానే పల్లవికి ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. నిజమే, నేను ప్రేమించాను. అతని ద్వేషాన్ని కూడా అంగీకరించాలి. ఈ సమయంలో నేను అతని పక్కనే ఉండాలి. అత్తయ్య గారు మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా కరెక్ట్గా చెప్పారు. పల్లవి స్వయంగా తానే వంట చేసి క్యారేజ్లో పెట్టుకొని డ్రైవర్తో కలిసి ఆఫీస్కి బయలుదేరింది. అది లంచ్ టైం కావడంతో స్టాఫ్ మెంబర్స్ అందరూ క్యాంటీన్లోనే ఉన్నారు. పల్లవి ఎవరికంటా పడకుండా సరాసరి దేవ్ క్యాబిన్లోకి వెళ్ళింది. రాజేష్, దేవ్ ఇద్దరూ డ్రింక్ చేస్తూ ఉన్నారు. అది చూసి పల్లవి డోర్ బయటే ఆగిపోయింది. బావా, నేను ఒక మాట అడగనా? నువ్వు కోపడకూడదు అంటూ రాజేష్ వాళ్ళ చెల్లి కాంచన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా చెల్లెలు నిన్ను చిన్నప్పటి నుండి ఇష్టపడింది కదా, మరి తనను కాదని నువ్వు మరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు? ఆ అమ్మాయి నీకు అంతగా నచ్చిందా అని అతను అడిగాడు. దేవ్ సైలెంట్గా డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. అతని సమాధానం కోసం డోర్ బయట పల్లవి, లోపల రాజేష్ ఇద్దరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాకిట్లో వేసిన ముగ్గులు చూసి సూర్య షాక్ అవుతూనే లోపలికి వెళ్ళాడు. వంటగదిలో నుండి గుమ్మున వాసన వస్తూ ఉంటే అతను వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ వంట చేస్తూ ఉన్న సంధ్యాని చూసి ఆమె చెయ్యి పట్టుకొని పక్కకి లాగబోతూ ఉంటే అతనిపై వాలిపోయింది. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు మొదటిసారి చూసుకున్నారు. సంధ్య సూర్య చూపుల నుండి చూపు తిప్పలేకపోయింది. అంత దగ్గరగా చూస్తూ ఆమె తనని తానే మైమర్చిపోయింది. అతని మీసాలు, ముక్కు, ఎర్రటి కళ్ళు
చూస్తుంటే ఏ అమ్మాయికైనా నచ్చే అంత అందం ఉన్న అందగాడు. అలాంటి సూర్యని ఆమె పెళ్లి చేసుకుంది అన్న సంతోషం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె అసలు ఈ లోకంలోనే లేదు. సూర్య అనే మాటలు ఆమె చెవిన పడడం లేదు. సూర్య అరుస్తూనే ఆమెను పక్కకు తోసేశాడు. ఆమె పోపు పెడితే మంటలు వచ్చాయి. అది చల్లార్పేసి, ఏయ్ మెంటల్దానా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఇల్లును తగలబెడదామనుకుంటున్నావా? బయట ఆ ముగ్గులేంటి? నీకంటే చిన్న పిల్లలు కూడా అంతకంటే మంచిగా వేస్తారు. నీకు ఏ పని రాదని ఆ ముగ్గును చూస్తేనే తెలుస్తుంది. ఇక వంట ఏం చేస్తావులే? ఏ పని రాకపోతే నోరు మూసుకొని ఒక మూలన కూర్చోవచ్చు కదా. అలా తిడుతూ ఉన్న సంధ్య మాత్రం అతన్నే చూస్తూ అతను అనే మాటలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంది. ఓయ్, ఏం చేస్తున్నావు? నేను ఇంతగా అరుస్తుంటే నీ చెవికెక్కడం లేదా? నీకేమైనా చెవుడా? నిన్న బాగానే మాట్లాడావు కదా అందరి ముందు. అయినా నీకు దండం తల్లి. ముందు నువ్వు నన్ను, నా ఇల్లు వదిలిపెట్టి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో. నిన్ను భరించడం నా వల్ల కాదు అని సూర్య అనగానే ఆ మాటలకు సంధ్య కళ్ళలో నుండి కన్నీళ్లు జలపాతాలలా రాలాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.